ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. ఇజ్రాయెల్ ప్రజలు బబులోనులో ఉన్న సందర్భంలో దేవుడు వారి యొద్దకు ఈ వాక్కును పంపాడు. రాబోతున్నటువంటి దినాలలో నీకు మేలు చేయబోతున్నాడు. రాబోతున్నటువంటి దినాలలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి తిరిగి నిన్ను రప్పించబోతున్నాడు. అంటే ఒకవేళ ఈ దినమున నీ పరిస్థితి, నీ స్థితి అలాగున్నదో దానిని బట్టి దేవుడు సరిచేసి చక్కచేసి మరలా నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఏం జరిగించాడని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేసి ప్రార్థన జీవితంలో కానీ ప్రతి విషయంలో ఒకవేళ వెనుకడిగేస్తే తిరిగి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు మేలు రాబోతున్నటువంటి దినం, ముందున్నటువంటి పరిస్థితులు, ముందున్నటువంటి దినాలు, వాటిని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబోతున్నాడు. చింతించకుండా దేవుని ఆరాధించు, ఘనపరచు, నమ్మకం ఉంచుకుని దేవుని వైపు తిరుగు. దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు తండ్రి, మేలు లేక, ఆశీర్వాదం లేక, అనేక ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారు, వారందరినీ మీరు దర్శించి గొప్ప మేలు చేయండి. అనారోగ్యముతో ఉన్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు దయచండి. గర్భఫలం లేని వారికి అయా గర్భఫలాలు దయచండి. అలాగే అనేక అక్కర్లున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. గొప్ప మేలు చేసి సహాయం చేయమని, బలమైన మీ సన్నిధి ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.